కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరిపాలన కుంటుపడింది. ప్రభుత్వ పెద్దలకు కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో వివిధ శాఖలో 1,00,000కు పైగా ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీజీఎస్ఏ ధృవీకరించింది. స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న శాఖల్లో ఫైళ్లు పేరుకుపోవడంతో ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో 38 సచివాలయ శాఖల్లో 132,395 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని ఈ ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ పర్యవేక్షిస్తోన్న ఆర్టీజీఎస్ తేల్చింది. ఇటీవల సీఎం వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో జరిపిన సమీక్షలో ఈ విషయం వెలుగులోకొచ్చింది. డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత సీఎం నిర్వహిస్తున్న సాధారణ పరిపాలనా శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అత్యల్పంగా 42 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సగటున ఒకరోజు సమయం తీసుకుంటుండగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి సగటున 2 రోజుల సమయం తీసుకుంటున్నాయి. న్యాయశాఖ సగటున 3 రోజుల్లో ఒక ఫైల్ క్లియర్ చేస్తుండగా, రెవెన్యూ శాఖలో సగటున ఒక ఫైలు క్లియర్కు 5 రోజుల సమయం పడుతుంది. సగటున ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి అత్యధికంగా జలవనరుల శాఖ 50 రోజుల సమయం తీసుకుంటుండగా, విపత్తుల శాఖకు 47 రోజుల సమయం పడుతోంది. ఈ ఆఫీసు వచ్చిన తర్వాత సాధారణంగా రొటీన్ ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేయొచ్చు. ఏమైనా ఆర్థిక, విధానపరమైన ఫైళ్లను క్లియర్ చేయడానికి మాత్రం సమయం పడుతుంది. అయితే మెడికల్ రియంబర్స్మెంట్ వంటి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నా అటువంటి ఫైళ్లను ఆ శాఖలు క్లియర్ చేయడం లేదు. సీఎం అభిష్టం మేరకు ఆయన కార్యాలయ అధికారులు సంబంధిత అంశాలకు చెందిన ఫైళ్లను సర్క్యులేట్ చేయాల్సిందిగా ఆయా శాఖలకు ఆదేశిస్తారు. అలాంటి ఫైళ్లు సంబంధిత అన్ని విభాగాల్లోనూ వెంటనే క్లియర్ అవుతూ ఉంటాయి. కానీ ప్రజలకు సంబంధించిన, ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు వేగంగా క్లియర్ కావడం లేదు.